హలో అందరికీ. దిస్ ఈజ్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. కాలీఫ్లవర్ పచ్చడి అయితే చేశాను. చాలా బాగుంది. ఈ కాలీఫ్లవర్ వర్షాకాలంలో అయితే అస్సలు తీసుకోకూడదు. ఇలా తెల్లగా ఉన్నదైతే పురుగులు కొంచెం తక్కువగా ఉంటాయి. కర్రీ అయితే ఇష్టంగా తినలేను నేను. అందుకే ఇలా పచ్చడి అయితే చేస్తాను. ఇలా అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కాలీఫ్లవర్ పచ్చడి కోసం. ఇలా కట్ చేసుకున్నవి ఒక్కసారి వాటర్ తో క్లీన్ చేసుకుని ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దానిపై పెట్టేసుకుని ఇలా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ ని బాగా మరిగించుకున్నాక కాలీఫ్లవర్ ముక్కలను అయితే అందులో యాడ్ చేసుకున్నాను. ఆ హాట్ వాటర్ లో 2 or 3 seconds ఉడికించుకుని తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు ఈ కాలీఫ్లవర్ ముక్కలను అయితే. ఇలా పసుపు వేసిన వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటే నెక్స్ట్ ఏమైనా పురుగులు ఏమన్నా ఉంటే పోతాయని ఇలా చేశాను. మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. ముక్క మెత్తగా కాకూడదు. ఇందులో ముక్కలు యాడ్ చేసిన తర్వాత 1 బాయిలింగ్ వచ్చిన తర్వాత తీసేసుకుని అలిగిన్నెలో వేసుకున్నాను. వాటర్ ఏమన్నా ఉంటే పోతాయని. ఆ తర్వాత పొడి క్లాత్ ఒకటి తీసుకుని దానిపైన పల్చగా ఆరబెట్టుకున్నాను. పచ్చడి చేయడానికి తడంటూ ఉండకూడదు మొక్కలకి, అందుకే. ఈలోపు అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుని ఇట్లోకి అయితే తీసుకున్నాను. అవి కూడా బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు గుప్పుడు చిన్నులపాయలు అయితే తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. పచ్చడికి తాలింపు కోసం కడాయిలో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. మీరైతే శనగ నూనె యూస్ చేసుకోండి. నేను చేస్తుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి నా దగ్గర ఏ ఆయిల్ ఉంటే అదే యూస్ చేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర కొంచెం, కచ్చాపచ్చాగా దంచుకున్న చిన్నులపాయలు, కొన్ని ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాను. ఆవాలు, మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదంటూ లేకుండా ఈ ముక్కలన్నీ ఆరిపోయాక ఒక గిన్నెలోకి ఇలా తీసుకుంటున్నాను. పసుపు అయితే నేను ఇంకా యాడ్ చేయలేదు. పసుపు వేసే ఉడికించాను కాబట్టి. కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించుకునేటప్పుడే నేను కొలత తీసుకున్నాను. కప్పుతో 3 cups అయితే నాకు వచ్చాయి. ఇక్కడ కారం అయితే పచ్చడి కారం అని మా అమ్మ పంపించింది. దాన్నే యూజ్ చేస్తాను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. ముక్కల్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు కారం యాడ్ చేశాను. 1/2 కప్పు సాల్ట్ యాడ్ చేశాను. 1.5 స్పూన్ ఆవాలు, మెంతి పొడి యాడ్ చేశాను. ఆవపిండి ఎక్కువ యాడ్ చేసినా టేస్టీగానే ఉంటుంది. మెంతి పిండి ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదుగా ఉంటుంది. చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చళ్ళలో అయితే యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు కలిసేలా తిప్పుకుని తాలింపు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకున్నాను. చిన్న సైజులో ఉన్నవి నిమ్మకాయలు అయితే 5 తీసుకుని రసం తీసుకుని పచ్చడంతా కలిపిన తర్వాత లాస్ట్లో ఈ నిమ్మరసం అయితే కలిపేసుకున్నాను. ఇలా నిమ్మరసం, ఉప్పు, కారం, తాలింపు కలిపేసుకుని ఒక 2 days అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది కూడా టేస్ట్. కాలీఫ్లవర్తో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.